పూర్వం పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద పెద్ద రాయి ఉంది. ఆ రాయి మామూలుగా లేదు, ఒక మనిషి ముఖాన్ని పోలి ఉంది. ఆ ముఖంలో దయ, కరుణ, ఔదార్యం, శాంతి వ్యక్తమవుతున్నాయి. ఒకనాడు ఒక ముని అటుగా వచ్చినప్పుడు ఆ పోలికలు గల వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాంతానికి చేరుకుంటాడని, అప్పుడు ఈ ప్రాంతం విశేషమైన అభివృద్ధి చెందుతుందని చెప్తాడు. ఆ ముని చెప్పిన మాటలు వసువు అనే వ్యక్తి మనసులో చాలా గట్టిగా నాటుకుంటాయి. అప్పటి నుండి ప్రతి వ్యక్తిని రాతిలో ఉన్న మొహంతో పోల్చి చూసుకునేవాడు వసువు. కానీ ఒక్కరి ముఖంలో కూడా శిల్పంలోని లక్షణాలు కనపడేవి కావు వసువుకి. ఒకరోజు దూర ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి బ్రతకడానికి కొంతమంది ప్రజలు వచ్చారు. వాళ్ళు ఒకసారి వసువు మొహంలోకి చూశారు. అప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. శిల్పంలోని పోలికలతో సరిపడే వ్యక్తి మరెవరో కాదు, వసువే అని ఊరి వారందరూ కూడా అప్పుడే గ్రహించి ఆశ్చర్యపోతారు. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, వసువు మొఖంలో శిల్పంలోని మొహం దాగి ఉంది అని ఆ ఊరి ప్రజలు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని అడుగుతాడు. అప్పుడు రాజు, మానవ మనస్తత్వంలో ఉన్న నిర్లక్ష్యమే దానికి